బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్లో సీఎం మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుంది. బెంగాల్లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతుంది అంటూ పలు సర్వేలు చెప్పడంతో ఆ సర్వే ఫలితాల భయం పట్టుకున్నట్టుంది. అందుకే కోర్టుకు వెళ్ళారు ఆవిడ. కోర్టులో ఏం ఛాలెంజ్ చేశారంటే, ఇక్కడ అంటే బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెల్లడించేటువంటి రోజుల వరకు కూడా సెంట్రల్ సైన్యం అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు, కేంద్రం నుంచి వచ్చిన బలగాలు మొత్తం వాళ్ళే ఉన్నారు. సో కేంద్రం వాళ్ళు ఎందుకు, లోకల్ వాళ్ళు ఉన్నారు, లోకల్ వాళ్ళని వాడుకోవచ్చు కదా అని చెప్పి దీది సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు ఇప్పుడు దీదికి ఒక ఆన్సర్ ఇచ్చింది. ఏమనంటే, మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నియమించడం పైన ఆవిడ అబ్జెక్షన్ చెప్తూ పిటిషన్ దాఖలు చేస్తే ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. కౌంటింగ్లో మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఉండకూడదు, అసలు లోకల్ వాళ్ళు ఎందుకు కావాలి, ఎవరైతే ఏంటి, అక్కడ మీకు వచ్చిన ఫలితంలో ఎవరైతే ఏంటి, అది ఏదైనా రిజల్ట్ రానివ్వండి, మీరు ఎందుకు దానికి భయపడుతున్నారు అన్నట్టుగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో భాగంగానే పనిచేస్తారు, వారికి ఎలాంటి విధేయతలు, ఇష్టాలు, అభీష్టాలు ఉండవని కోర్టు తేల్చేసింది. మైక్రో అబ్జర్వర్లను ఎంపిక చేసుకునే అధికారం ఈసీకి ఉంది అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇక నియామకం పైన రాజకీయ పార్టీలను ఈసీ అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి కోర్టు అంటోంది. ఎలక్షన్ కమిషన్ అనేది సర్వోన్నత ఒక అధికారం ఉంది, విశేష అధికారాలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా నడిచేటువంటి ఒక సంస్థ అది. సో ఈ నేపథ్యంలో వారిని క్వశ్చన్ చేసే అధికారం ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. ఎలక్షన్ కమిషన్ ఎవరు నియమించాలి, ఎలా పనిచేయాలి అని మీరెవరు చెప్పడానికి? మీకున్న పర్పస్ ఏంటి, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, అంతే, అంతవరకే. కానీ మీరు వాళ్ళనే పెట్టుకొని నడిపించాలి, వీరులనే పెట్టుకొని నడిపించాలి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వద్దు, కేంద్రంలో అబ్జర్వర్లు వద్దు, రాష్ట్ర అబ్జర్వర్లు, ఇవన్నీ పనిచేయవు. యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పినట్టుగా సుప్రీంకోర్టు దీనికి సమాధానం ఇచ్చింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఓటమి భయంతో ఈ రకంగా కోర్టుకు వెళ్ళిందన్న రకంగా చర్చ కూడా జరుగుతోంది. అయితే ఎల్లుండి రిజల్ట్స్, మే 4న రిజల్ట్స్ రాబోతున్నాయి. అయితే రిజల్ట్స్ ఇప్పటికే నిన్న ఎంత హల్చల్ అనేది చూసాం. భవానీపూర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే మమతా బెనర్జీ కంటెస్ట్ చేశారో అక్కడ ఆవిడ వెళ్ళిన చోట కొంత అబ్జర్వర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కానీ వితౌట్ ద ఇంటర్వెన్స్ ఆఫ్ పార్టీ ఏజెంట్స్, పోలింగ్ ఏజెంట్స్ ప్రమేయం లేకుండా అక్కడ ఈవీఎం ఓపెన్ చేశారని, వివిప్యాట్లు తెచ్చారని, స్ట్రాంగ్ రూమ్ దగ్గర కరెక్ట్ సెక్యూరిటీ లేదని, సో ఈ రకంగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో మమతా బెనర్జీ అక్కడికి వెళ్ళడం, రాత్రంతా అక్కడే ధర్నా చేపట్టడం, సో అక్కడ జరిగిన ప్రతి సిచ్యువేషన్ కూడా ఆవిడ కంట్రోల్లోకి తీసుకునే విధంగా ఆందోళన క్రియేట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. సో రిజల్ట్లో ఏమవుతుంది, మమతా బెనర్జీ వస్తారా, మోదీ వస్తారా, సువేందు అధికారి ముఖ్యమంత్రి అవుతారని పక్కన పెడితే అక్కడే జరిగిన ఆందోళనకు సంబంధించి మాత్రం ఎంత ఉద్రిక్తంగా వెళ్ళిందో చూసాం. సో అప్పటి నుంచి తృణమూల్ కాంగ్రెస్కు భయం మొదలైంది. సో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా వస్తున్నాయి. సో ఒకవైపుగా ఇంకోవైపు ఈ వివిప్యాట్లు, ఈవీఎం సంబంధించి వీడియోలు వైరల్ అవుతున్నాయి, సీసీటీవీ విజువల్స్, ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేకుండా వాళ్ళంతా కూడా సైలెంట్గా అక్కడ వ్యవహారం కానిచ్చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం అలర్ట్ అవ్వకపోతే డెఫినెట్గా ప్రమాదం అనుకున్నారేమో కానీ మైక్రో అబ్జర్వర్లుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని అక్కడి నుంచి పంపించి స్టేట్ ఉద్యోగుల్ని పెట్టుకోవాలని చెప్పి మమతా బెనర్జీ సుప్రీంకోర్టు రిక్వెస్ట్ చేశారు. ద కోర్ట్ రిఫ్యూజ్ టు గివ్ ఎనీ రిలీఫ్ టు తృణమూల్ కాంగ్రెస్. ఇట్ సెడ్ నో ఫర్దర్ ఆర్డర్స్ నెసెసరీ ఆన్ దేర్ పిటిషన్. మీ పిటిషన్ ఎటువంటి అనవసరమైనటువంటి ఆదేశాలు అవసరం లేదు. దిస్ మీన్స్ ద కోర్ట్ డిడ్ నాట్ ఫైండ్ ఇంటర్ఫియర్ విత్ ద డిసిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క డిసిషన్కి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా వెళ్ళాలని కోర్టు ఆలోచించలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అసలు కేసు ఏంటి ఇక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఓటింగ్ కౌంటింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇది కోర్టు చెప్పిన మాట. మమతా ఏమంటున్నారంటే, ద ఎలక్షన్ కమిషన్ హాస్ ఫుల్ అథారిటీ టు చూస్ కౌంటింగ్ స్టాఫ్, వెదర్ ద స్టాఫ్ ఆర్ ఫ్రమ్ సెంట్రల్ అండ్ స్టేట్ డస్ నాట్ మ్యాటర్ అనేది కోర్టు చెప్తున్నమాట. బట్ మమతా బెనర్జీ ఏమంటున్నారంటే, యూ కెన్ డిప్లాయ్ ద స్టేట్ స్టాఫ్ టు సెంట్రల్ స్టాఫ్ డైరెక్ట్గా డిప్లాయ్ చేయడం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏదో ఉంది, వాళ్ళు ఏదైనా జిమ్మిక్కులు చేయగలుగుతారు, మాయాజాలం చేయగలుగుతారు, ఏదైనా ట్రిక్కులు ప్లే చేసి రిజల్ట్ వాళ్ళ వైపుగా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుందని అనుమానం తృణమూల్ కాంగ్రెస్లో ఉంది. జనరల్గా ఒక రాజకీయ పార్టీగా అనుమానం సహజమే, కానీ ఆ అనుమానానికి తగ్గట్టుగా మేము వ్యవహరించలేమని చెప్పి కోర్టు తిరస్కరించింది. మరి ఇప్పుడు మమతా బెనర్జీకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. బట్ షాకింగ్ రిజల్ట్స్ రాబోతున్నాయి మే 4న. ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి? మమతా బెనర్జీ అక్కడ 3 సార్లు పరిపాలించిన తరువాత తనని బెంగాలీస్ పక్కన పెట్టేశారా? దీది ఇక పక్కకు వెళ్ళబోతున్నారా? కుర్చీ నుంచి బయటకు దిగబోతున్నారా? అక్కడ బీజేపీ కాషాయ జెండా ఎగరబోతుందా? ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఇప్పుడు వచ్చిన డిసిషన్ మాత్రం మమతా బెనర్జీకి షాక్ అని చెప్పాలి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. రైట్, వెల్కమ్ బ్యాక్. సో మొత్తంగా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్స్ పైన దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. వెస్ట్ బెంగాల్, తెలంగాణ, అటు తమిళనాడు అండ్ కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఇవన్నీ ఉన్నప్పటికీ వెస్ట్ బెంగాల్ పైన ఇంతలా ఉత్కంఠ గల కారణం ఏంటంటే అక్కడ 3 సార్లు ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ని పబ్లిక్ పక్కకు పెట్టారా అని అనుమానం. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా బీజేపీకి సానుకూలంగా వస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఓడిపోబోతున్న రకంగా చెప్తూ ఉన్నాయి. సో తృణమూల్ కాంగ్రెస్ కనుక అక్కడ వస్తే మళ్ళీ కొంత ఉద్రిక్తత పరిస్థితులు జరిగే అవకాశం ఉంది అనేది కూడా చాలా మంది సోషల్ మీడియా చెప్తున్నారు. ఇంకొక విషయం, స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా వచ్చిందంట. స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా వచ్చిందంటే మీరు ఓడిపోబోతున్నారనే రిపోర్ట్ని స్టేట్ ఇంటెలిజెన్స్ టీం కూడా మమతా బెనర్జీకి ఇచ్చిందట. సో ఈ రకంగా ఏది చూసుకున్నా కూడా అన్ని కలగలిపి మమతా బెనర్జీకి ఇప్పుడు కొంత ఎఫెక్ట్ పడబోతోందా అని అంటే ఈ షాకింగ్ సుప్రీంకోర్టు తీర్పు కానీ, అటు మైక్రో అబ్జర్వర్లుగా కేంద్రానికి సంబంధించిన వ్యక్తులు ఉండడం కానీ, తర్వాత రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఉండాలన్నట్టుగా రిక్వెస్ట్ చేసే విధంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోర్టుకు వెళ్ళడం కానీ, అటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా కొంత తనకి ఏమాత్రం సానుకూలత కనిపించట్లేదు. బట్ May 4th ఇట్స్ అ బిగ్ డే ఆన్ హర్ పొలిటికల్ కెరీర్ టు. తన పొలిటికల్ కెరీర్ పైన May 4 కూడా డెఫినెట్గా ఒక బిగ్గెస్ట్ డేగా చూడాలి. తృణమూల్ కాంగ్రెస్ అక్కడ గెలుస్తుందా లేదా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. 148 సీట్స్, 148 స్థానాలు ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళకే అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. అక్కడ మరి 145 స్థానాలు గెలవాలంటే మమతా బెనర్జీకి అక్కడ ద్విముఖ పోరు మాత్రమే ఉంది. బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ 2 పార్టీలు మాత్రమే అక్కడ అధికారం కోసం పోరాడుతున్న నేపథ్యంలో మరి ఏం జరుగుతుందో చూడాలి. కొంత కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ప్రభావం చూపించే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో ఇవన్నీ జరుగుతున్న సిచ్యువేషన్లో మరి ఏంటి, ఎలా ఉంటుంది పరిస్థితి, దీని తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కొంత మమతా బెనర్జీకి వ్యతిరేకంగా వచ్చినట్టుగానే ఉంది. సో మరి మమతా బెనర్జీ ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారితంగా అక్కడ జరిగినటువంటి CCTV కెమెరా విజువల్స్ తమరిని ఎవరో వివిప్యాట్లని తర్వాత అక్కడ జరిగినటువంటి హోల్ థింగ్ సినారియోని మొత్తం మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని రకంగా తను బాధపడుతున్నారో ఆ బాధల నుంచి ఎలా బయటికి వస్తారో చూడాలి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. సో మరిన్ని అప్డేట్స్ నా కొలీగ్ సచిన్ అని ఇస్తారు. సచిన్, సో మమతా బెనర్జీ భయం అంటే ఓటమి అనేటువంటి భయంతో ఈ రకంగా చేస్తున్నారా? ఓటమి గెలుపు అనేది పక్కన పెడితే అక్కడ ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక అనుమానం కలిగిందా తృణమూల్ కాంగ్రెస్ లో? అంటే మమతా బెనర్జీ ఫస్ట్ నుంచి చెబుతోంది ఒకటి. మమతా బెనర్జీ ఏంటంటే మనం గతంలో కూడా చూసాం చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఎలాగైనా తన సర్వ శక్తులు ఒడ్డి ఇటు టీఎంసీ నాయకత్వం వహిస్తున్నా, ఇన్ఫాక్ట్ టీఎంసీ నాయకత్వం వహిస్తున్న పశ్చిమ బెంగాల్ని ఎలాగైనా తన కిటీలోకి చేర్చుకొని చెప్పి ప్రయత్నాలు చేస్తుందనేది ఫస్ట్ నుంచి మమతా బెనర్జీ ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ టగ్ ఆఫ్ వార్ ఉంది. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను మనొచ్చు. మరి ముఖ్యంగా భవానీపురాకి సంబంధించి భవానీపుర విషయంలో గతంలో కూడా చాలా గట్టిగా కొట్లాడింది. ఇన్ఫాక్ట్ ఇదే మమతా బెనర్జీని ఓడించింది కూడా. బట్ ఆ టైంలో టీఎంసీ మొత్తం, ఇన్ఫాక్ట్ టీఎంసీ అంతా మెజారిటీ వచ్చినా మమతా బెనర్జీ ఓడిపోయారు, ముఖ్యమంత్రి అయిన సందర్భం కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఎలాగైనా మొత్తం ఓడించే ప్రయత్నం జరుగుతుంది. గతంలో ఇప్పుడు సువేందు అధికారి ఈమెకు రైట్ హ్యాండ్ గా ఉన్నారు. అండ్ దాంతోపాటు గతంలో టీఎంసీలో పనిచేసిన వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేసింది. అండ్ తన కీ ఇష్యూస్ అని తెలిసిన వ్యక్తులు ఇప్పుడు బయట ఉండడం కాస్త తన కలవరపెడుతున్న అంశం. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక కీలకమైన అంశం గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒక IPS ఆఫీసర్ని, యూపీకి చెందిన IPS ఆఫీసర్ని తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్స్ లో పెట్టిన తర్వాత, అంటే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ దించిన తర్వాత టీఎంసీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది IPS ఆఫీసర్కి. ఏమని చెప్పి, నువ్వు చేస్తున్నవి కరెక్ట్ గా లేవు. అండ్ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే దందా అనే పదం అనే భావం వచ్చేలా మాట్లాడుకొచ్చింది. అండ్ ఇలా కనుక చేస్తే మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడున్నా ఏ కోసాన ఏ లోపల ఎలా ఉన్నా కూడా విడిచిపెట్టము అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సో దాని అర్థమవుతోంది
ఇక్కడ సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంతగా ఎక్కడా కూడా నమ్మకం చూపించట్లేదు కేంద్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తమకు నమ్మకస్తులైన ఉద్యోగులు మాత్రమే ఇక్కడికి పంపిస్తోంది అనే అర్థం వచ్చేలా టీఎంసీ వాదిస్తోంది. కాబట్టి ఈ స్టాండ్ తీసుకున్నప్పుడు దాన్ని నిరూపించడానికి ఆధారాలు ఎక్కడ? రైట్, వాళ్ళు ఇక్కడ స్టాండ్ తీసుకుంటున్నారని చెప్పి దీన్ని కనుక నిరూపించగలిగితే అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగలిగితే మేబీ అది కాస్త ఎసెట్ అయి ఉండేది. కానీ ఇక్కడ జస్ట్ ఒక స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు తీర్పిస్తుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. లేదు మీరన్నట్టుగా అంటే ఇది అన్నట్టుగా లేదు అక్కడ ఏదైనా ఇష్యూ ఉంది అని ట్రిగర్ చేస్తే కనుక దాన్ని ఆలోచించవచ్చు. ఇప్పుడే బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకునే ప్రయత్నం చేస్తే కొన్ని కంప్లైంట్స్ వెళ్ళాయి. కొన్ని కంప్లైంట్స్ వెళ్ళిన తర్వాత ఈ 24 నార్త్ పరగనాస్ కావచ్చు, సౌత్ పరగనాస్, ఇక్కడ దాదాపుగా 3 నియోజకవర్గాలు ఈరోజు రీపోలింగ్ జరుగుతోంది. రీపోలింగ్ జరుగుతోంది అంటే కంప్లైంట్స్ వెళ్ళిన సందర్భంలో ఎలక్షన్ కమిషన్ యాక్షన్ లోకి దిగింది, రీపోలింగ్ చేస్తోంది. అలా ఇక్కడ అథెంటిక్ గా ఆధారాలు సమర్పించి చూపిస్తే కనుక ఓకే. బట్ ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటి, గత 2-3 రోజులుగా మమతా బెనర్జీ ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ లో ఉన్నారనలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని మోదీ అండ్ హోంమంత్రి అమిత్ షా అండ్ అక్కడ తనకు రైట్ హ్యాండ్ గా ఉండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కీ రోల్ పోషిస్తున్న సువేందు అధికారి, వీళ్ళందరూ అటువైపు ఉన్నారు. మమతా బెనర్జీకి చూసుకుంటే గతంలో కాంగ్రెస్ తో జత కట్టిన తర్వాత ఎలక్షన్స్ లోకి వెళ్లారు, అప్పుడు సమ్వాట్ ఓకేలా అనిపించింది, లీడ్ చేయగలిగారు. ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా పక్కన పెట్టేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మమత ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో. సో ఈ పోరాటంలో మమత ఓడిపోతుందా అనే భయం ఇప్పుడు టీఎంసీ నేతల్లో కూడా కలుగుతుంది. కారణం ఏంటంటే టీఎంసీ మీద నమ్మకం లేకపోవడం కాదు, అక్కడ భారతీయ జనతా పార్టీ తన సర్వశక్తులు ఒట్టింది. ఈ కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్ బహుశా మైక్రో అబ్జర్వేషన్ లో కూడా ఈ అంశాన్ని రిప్లికేట్ చేసి ఉండొచ్చేమో మమతా బెనర్జీ. మనోజ్. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తంగా మమతా బెనర్జీ నిజంగానే తను అక్కడ కంపారిటివ్లీ తమిళనాడు, కేరళ ఇక్కడ కూటమిలు ఉన్నాయి. సో అస్సాంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత స్ట్రాంగ్గా ఉంది, బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అక్కడ ఫైట్ నడుస్తోంది కాబట్టి. సో పుదుచ్చేరిలో కూడా కూటమి లాంటివి కొనసాగుతున్నాయి. ఈ సిచ్యువేషన్లో వెస్ట్ బెంగాల్లో మాత్రం కొంత డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది. మరి May 4th వచ్చేటువంటి రిజల్ట్స్ ఎటువంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి. బట్ ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ బోత్ బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్. మమతా బెనర్జీ పొలిటికల్ కెరీర్లో ఇది ఒక బిగ్ డెసిషన్ డే అని చూడాలి, ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఈ రోజు వచ్చినటువంటి ఒక షాకింగ్ సంఘటనతో అయితే మమతా బెనర్జీ మరింతగా తన పార్టీ కార్యకర్తల నాయకులు స్ట్రెంగ్తెన్ చేసి ప్రతి చోట వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ చేసే అవకాశం అయితే కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ గెలవాలనుకుంటున్నారా, తృణమూల్ కాంగ్రెసా? వెస్ట్ బెంగాల్లో ఏ పార్టీ గెలిస్తే, అంటే అక్కడ ఎవరు గెలిచినా తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు అదిగా ప్రభావం ఉండకపోవచ్చు, బట్ దేశ రాజకీయాలను అయితే కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.